నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రైతులందరి రుణాలను వెంటనే మాఫీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్టీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి నిత్యం రన్నింగ్, వాకింగ్, యోగా వంటివి చేయాలని ఆయన సూచించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఫిట్నెస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని రుక్మిణి ఛాంబర్ వద్ద ఉన్న ఎస్బీఐ పరిపాలనా కార్యాలయం నుండి పులాంగ్ చౌరస్తా వరకు వాకథాన్ నిర్వహించారు. 5.5 నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత బుధవారం నాడు మధ్యాహ్నం తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, ఆమె భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ కు పయనమయ్యారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లి వేడుకల్లో భోజనం వద్ద మాంసం కోసం కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు సకాలంలో పనిచేయడం లేదని ఓ బాధితుడు వాపోయాడు. సంవత్సర కాలంగా కార్యాలయం చుట్టూ తిరిగి సరైన సమాధానం ఇవ్వడం లేదని, సరైన సమాచారం ఇవ్వడం లేదని టౌన్ ప్లానింగ్ విభాగంలోని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీలో గల విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిరంలో శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావచనం, గోపూజ, ధ్వజారోహణం, అలాగే యాగశాల ప్రవేశం, నవగ్రహ శివ పంచాయతనం, అగ్ని ప్రతిష్ఠ, అరుత్తన్న రుతి పరుణము, జలాభిషేక, ధ్యాన దివాసము, పుష్ప ఫలాదివాసము నిర్వహించారు. గీతా భవన్ లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అమ్మకు ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా అఖిల భారత గీతా భవన్ ఆవరణలో పాలకవర్గ సభ్యులు మొక్కలను నాటారు. తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన మామిడి, తులసి తదితర మొక్కలను గురువారం నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీతా భవనం కోశాధికారి అరటి లక్ష్మీనారాయణ, జనగామ చంద్రశేఖర శర్మ, షేర్ల దయానంద్, గుర్రం ప్రకాష్ గౌడ్, లక్కం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఆస్తి తగాదాల కారణంగా 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అన్నశంకర్ కుటుంబంలోని తమ్ముడు మాధవ్ భార్య నాగవ్వపై దాడి చేశారు. ఓ సినిమాలో జరిగే సీన్ తలపించింది. మాధవ్, నాగవ్వ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పొతంగల్ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరంను ఆయుష్ విభాగం జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు గారు రిబన్ కట్ చేసి ధన్వంతరి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరంలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.